మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు సూపర్ స్పెషాలిటీ డాక్టర్లతో వైద్య సేవలు అందిస్తామన్నారు ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ చంద్రారెడ్డి. మేడారంలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నామన్నారు. రోడ్ల వెంబడి హెల్త్ క్యాంపులు నిర్వహిస్తామన్నారు. ములుగు, నర్సంపేట, భూపాల్పల్లి మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్ కి చెందిన స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉంటారని చెప్పారు. డెప్యుటేషన్ పై మేడారంలో డాక్టర్లు వైద్య సేవలు అందిస్తారన్నారు. భక్తులకు వైద్య సేవల్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నామన్న డాక్టర్ హరీష్ చంద్రారెడ్డితో అశోక్ ఫేస్ టు ఫేస్. మేడారం మహాజాతరకు ముస్తాబవుతుంది. 1.5 కోటి మంది భక్తులు వస్తారనే అంచనాతో 8 సెక్టార్లో 47 జోన్లుగా విభజించి అధికారులను నియమించారు. వైద్య సేవలు అందించేందుకు కూడా వైద్యులను నియమించారు. ఇంతమంది వైద్యుల్ని అక్కడ సేవలు అందించేందుకు ఏర్పాటు చేస్తున్నారో తెలుసుకున్న ప్రయత్నిద్దాం. మనతో మాట్లాడడానికి ఎంజీఎం సూపరింటెండెంట్ హరీష్ చంద్రారెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ మేడారంకి వచ్చే భక్తుల కోసం ఎంతమంది డాక్టర్లు వెళ్తారు, ఎట్లా చేస్తారు? యాక్చువల్గా మేడారము జాతర కోసం నోడల్ ఆఫీసర్గా, వైద్యపరంగా నోడల్ ఆఫీసర్గా ములుగు డిఎంఎండ్హెచ్ఓ గారు ఉన్నారు. అలాగే ఫస్ట్ రెఫరల్ హాస్పిటల్గా ములుగు జనరల్ హాస్పిటల్ని చూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత సెకండ్ రెఫరల్ హాస్పిటల్గా ఎంజీఎం హాస్పిటల్ తీసుకున్నారు. ఎల్స్టువైల్ వరంగల్ జిల్లాకి సంబంధించినటువంటి డివిజన్స్లో ఎక్కడెక్కడైతే కొత్తగా మెడికల్ కాలేజీలు వచ్చినాయో, అంటే మహబూబాద్ కానివ్వండి, జనగాం కానివ్వండి, అలాగే భూపాల్పల్లి, ములుగు, నర్సంపేట, ఈ అన్నీ కూడా మనకి మేడారం, ఈ అన్ని హాస్పిటల్స్ నుంచి కూడా మనము స్పెషలిస్టులను ములుగు ములుగు జనరల్ హాస్పిటల్ నోడల్ సెంటర్గా అక్కడి నుంచి మేడారం క్యాంపులోకి స్పెషలిస్టులందరినీ కూడా మనం సమీకరిస్తున్నాము. సో ములుగు డిఎంఎండ్హెచ్ఓ గారి ఆధ్వర్యంలో ఈ పోస్టింగ్స్ అవన్నీ కూడా వాళ్ళ రూస్టర్స్ అవన్నీ తయారవుతున్నాయి. సో తయారుగానే ఉన్నాం. సార్, ప్రధానంగా ఇక్కడ స్పెషలిస్ట్ ఎక్కువ ఎవరి డాక్టర్లు పంపుతారు? జనరల్ ఫిజిషియనా లేకపోతే న్యూరా, ఎట్లా? యూజువల్గా మనం బ్రాడ్ స్పెషాలిటీకి సంబంధించినటువంటి స్పెషలిస్టులందరినీ కూడా మనము మేడారం క్యాంప్కు ప్రతి సంవత్సరం నుంచి ఎన్నో ఏళ్ళుగా చేస్తూనే ఉన్నాం కదా ఇక్కడ. సో అప్పుడు మనకంటే ఓన్లీ మెడికల్ కాలేజ్ ఎంజీఎం హాస్పిటల్ ఒకటే ఉండింది గతంలో. సో గత కొన్ని సంవత్సరాలుగా మనకి కొత్త మెడికల్ కాలేజీలు వచ్చినాయి. సో స్పెషలిస్ట్ మనం అక్కడి నుంచి కూడా తీసుకుంటాం. బ్రాడ్ స్పెషాలిటీస్ అంటే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఈఎన్టీ, ఆప్థాల్మాలజీ, ఓబీజీ, ఇట్లాంటి డిపార్ట్మెంట్ నుంచి రూస్టర్ వారీగా, అంటే డైలీ ఎవరెవరు ఉండాలన్న దాన్ని ఒక రూస్టర్ ప్రకారంగా వీళ్ళందరినీ పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా మేడారం సెంటర్లో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసేసారు. అంటే ఇప్పుడు భక్తులు వచ్చిన సంఖ్యకు అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి, భక్తులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎన్ని పడకలు, ఏమైనా పడకలు పెంచే అవకాశం? ఇది యాక్చువల్గా నోడల్ ఆఫీసర్ గారి పరివ్యూ అండి, మాది కాదు. కేవలం మాకు ఎంతమంది స్పెషలిస్టులను రూస్టర్ ప్రకారం వచ్చిన స్పెషలిస్టులను పంపించడం వరకే మా బాధ్యత. కాకపోతే ఈసారి గతంలో కంటే కూడా ఎక్కువ మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా నోడల్ ఆఫీసర్ గారు తెలిపారు. సో పకడ్బందీగా చర్యలు చేసుకోవాలి. అలాగే వచ్చే రూట్లలో కూడా మనం డిస్పెన్సరీలు పెట్టాలి. ఎంబీబీఎస్ డాక్టర్స్ చేసుకుంటారు. అదంతా కూడా మన నోడల్ ఆఫీసర్ గారు చూసుకుంటున్నారు. అక్కడ కూడా స్పెషాలిటీ హాస్పిటల్, ప్రసూతులు, చిన్న సర్జరీలు, అంటే ఒక చిన్న మైనర్ రోటీ, తర్వాత ఆక్సిజన్, తర్వాత ఇట్లాంటి వ్యవస్థలన్నీ కూడా ఏర్పాటు చురుగ్గా జరుగుతున్నట్టుగా వారు మొన్న రివ్యూ మీటింగ్లో చెప్పి ఉన్నారు. సో ఓవరాల్గా పరిస్థితులు చూసుకొని పేషెంట్స్ ఈసారి క్యాండిడేట్స్, అంటే భక్తులు ఎక్కువగా ఉంటున్నారు అన్నది ఒకటి, మున్పటి కంటే ఎక్కువ వస్తారన్న ఒక అంచనా మేరకు తగిన విధంగానే సమాయత్తం అవుతున్నాం. అంటే సుమారుగా ఎంతమంది డాక్టర్లు అక్కడ వర్క్ చేయడానికి, సెంటర్లలో ఏర్పాటు చేయడానికి ఎంతమందిని పెట్టాలని అంచనా? అన్ని స్పెషాలిటీస్ నుంచి టీమ్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ సర్జరీ అనుకోండి, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంటారు, తర్వాత ఒక 2-3 ఎస్ఆర్లు ఉంటారు, హౌస్ సర్జన్స్ ఉంటారు, ఒక టీమ్లా. అలాగే జనరల్ మెడిసిన్ టీము, అలాగే ఆర్థోపెడిక్స్ టీము, అట్లా ఉంటారండి మొత్తం. సార్, ఇప్పుడు అంబులెన్స్లు ఏమైనా ఏర్పాటు చేశారు? అంబులెన్స్ సమీకరిస్తున్నట్టుగా మనకు నోడల్ ఆఫీసర్ గారు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. మొత్తానికి మేడారం జాతరలో పూర్తి స్థాయిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా వాళ్లకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సూపరింటెండెంట్ చెప్తున్నారు. వీడియో రాజుతో అశోక్ వరంగల్.